ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి ఒక కంపెనీకి వెళ్ళా. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవుదామని వెళ్ళా. కానీ నాకు బాస్ నచ్చలా, కంపెనీ నచ్చలా. ఇప్పుడు నేను జాయిన్ అవుతానా? అవను. అప్పుడు ఆడు, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కాబట్టి, నువ్వు మా మెట్లు ఎక్కావు కాబట్టి, నువ్వు మా దగ్గర అప్లికేషన్ పెట్టావు కాబట్టి, నువ్వు చచ్చినట్టు మా దగ్గర పని చేయాల్సిందే అంటే మనం ఏమంటాం? రోయ్ ఎవడరా నువ్వు, మేమెందుకు చేస్తావు, నాకు నచ్చలేదు కాబట్టి నేను పని చేయను అంటాను. నేను ఆ రైట్ నాకు ఉంటుందా? ఉంటది కదా, ఆ రైట్ నాకు ఉంటది కదా. సంతోషం. నెక్స్ట్, నేను ఆ కంపెనీలో జాయిన్ అయిపోయాను అనుకుందాం. కాసేపు జాయిన్ అయిపోయా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆ కంపెనీలో జాబ్ చేశా. జాబ్ చేస్తూ ఉండగా ఇది డొల్ల కంపెనీ, ఇందులో ఏమీ లేదు, ఇది చెత్త కంపెనీ, మనకి ఉద్యోగం చేయలేము, మనకి ఇది ఉపయోగపడేది కాదు, ఈ జాబ్ మనకి సెట్ కాదు, దీనివల్ల నాకు నష్టమే తప్ప లాభం లేదు అనే విషయం నాకు అర్థమైంది. నేను ఉంటాను అందులో, ఉండనుగా బయటకు వచ్చేసా. ఇప్పుడు ఆ కంపెనీ వాడు, నువ్వు చచ్చినట్టు ఉండాల్సిందే, నన్ను వదిలేవా, మామూలుగా ఉండదు. ఏందది అసలు, నువ్వు ఎవరు అసలు నన్ను అలా అడగడానికి? నా వల్ల కాదు, నీకు ఆ ఫండమెంటల్ రైట్ ఉందా? ఉంది. ఇదే విధంగా నేను నిన్ను నమ్మాలి అంటే, నిన్ను నేను నమ్మడానికి కావాల్సిన యోగ్యత ఏదో నీలో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ నేను పాపం అనే రోగంతో తిరుగుతున్నా. నా పాపం అనే రోగం ఎక్కడ పోతుంది? ఎవరిని ఆశ్రయిస్తే పోతుంది? తిరగేస్తున్న చరిత్ర, తిరగేస్తున్న పుస్తకాలు, తిరగేస్తున్నా. నాకు పరిశుద్ధుడు బైబిల్లో దొరికాడు. నేను పట్టుకున్నా ప్రభుని. అది నా వరకు అంతే. నేను నీ మీద రుద్దట్లేదు, నేను ఎవరి మీద రుద్దట్లేదు. కానీ నేను ఒక పరిశుద్ధుడిని నమ్ముకున్నానని నేను చెప్పడం తప్పు కాదు. ఇతరుల్ని పరిశుద్ధులు కాదు అని నేను కించపరిస్తే తప్పు. ఇప్పుడు నా ప్రభు పరిశుద్ధుడు. నిజంగానే నీ ప్రభు అంత పరిశుద్ధుడా? ఎస్. కూర్చుందాంరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విను. చరిత్ర చెప్తాను, అర్థం చేసుకో. ఆయన పరిశుద్ధుడు, పాపముతో పోరాడినవాడు, పాపము లేనివాడు, పాపరహితుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరలేదు ఆయన. అసలు ఉన్నదే తక్కువ కాలం ఈ భూమి మీద, 33.5 సంవత్సరాల చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా. ఆ తక్కువ టైంలో కూడా పాపాన్ని తన దగ్గరకు రానివ్వని పరిశుద్ధుడు.